తిరిగివార్తలకు స్వాగతం. వైఎస్ఆర్సీపీకి అంకిత భావంతో పనిచేసిన మార్టేరు గ్రామాభివృద్ధిలో తన వంతు సహకారం అందించిన జోగిరెడ్డి మృతి తీరని లోటని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగరాజు అన్నారు. ఇటీవల అకాల మరణం పొందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మార్టేరు 4వ వార్డు సభ్యుడు కర్రి జోగిరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన ఆదివారం పరామర్శించారు. పార్టీకి ఎనలేని సేవలు అందించడమే కాకుండా మార్టేరు గ్రామాభివృద్ధికి నిరంతరం శ్రమించిన వ్యక్తి చిన్న వయసులోనే అకాల మరణం చెందడం తనను ఎంతో బాధను కలిగిస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. జోగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు సిర్ల సత్యనారాయణ రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు కొవ్వూరి బ్రహ్మేశ్వర రెడ్డి, రాష్ట్ర విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొవ్వూరి వేణుమాధవ్ రెడ్డి, యువజన నాయకులు గుత్తుల బోస్, కీర్తి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. సైనికుల సంక్షేమానికి కార్పొరేట్ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెం ఏపీ నిట్ ఆవరణలో కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవ వేడుకల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు టీబీఆర్ విద్యా సంస్థల అధినేత భోగేశ్వర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అనిత మాట్లాడుతూ సైనికులు 30 నుంచి 35 ఏళ్ల మధ్య రిటైర్ అవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రస్తుతం ఉన్న 2% రిజర్వేషన్ పెంచడానికి కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. సైనికులకు మంచి జరిగేలాగా చూస్తామని అన్నారు. జిల్లాలో ఖాళీ భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. ఏటా మనకు గుర్తుండైపోయే రోజులు జనవరి 26, ఆగస్టు 15 అని తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ వంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భోగేశ్వరరావును అభినందించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ దేశంలో మనకు స్వేచ్ఛగా ఉన్నామంటే అది సైనికుల త్యాగ ఫలితమేనని పేర్కొన్నారు. సైనికులు దేశ సరిహద్దుల్లో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అదే విధంగా గత ప్రభుత్వంలో పోరాటం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చామని తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ వంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. పిల్లలు కనపడాలి. के तले आजा जरी वाले नीले आसमान के तले చలిలోని ఎండలోని ఎడారిలోని అడవుల్లోని పురుగులు కుడుతున్నా సైతం తిండి లేకపోయినా కూడా మనందరి గురించి కాపలా కాస్తున్న ఆ జవాన్లందరికీ కూడా ఈ రకంగా అందరూ కూడా సైల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చాలా మందికి తెలియాలి. ఈరోజు పోలీస్ అనేసరికో లేకపోతే జవాన్ అనేసరికో ఏంటో పోలీసే కదా జవానే కదా అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే సేవ, వాళ్ళు చేసే త్యాగం, ఇలాంటి వాళ్ళు మన వేదిక మీద చూస్తానే కానీ మనకు అర్థం కాదు. ఇందాకే మనందరికీ చెప్పారు మన సువేదార్ గారి గురించి. ఆయన ఈరోజు పరమవీర చక్రం అవార్డు తీసుకున్న తర్వాత కూడా ఆయన ఎంతో సేవ చేసి అవార్డు వరకు వచ్చారు. నిజంగా ఈరోజు దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళ పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక గ్రామం కూడా ఉందన్నారు, మిలిటరీ మాధవర్. ఆ గ్రామం కూడా ఒకసారి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం. మా సైనికులు డైరెక్టర్ గారు కూడా ఒకరోజు ఆర్గనైజ్ చేస్తే డెఫినెట్ గా నేను ఆ ఊర్లో కూడా వస్తాం. ఎందుకంటే అక్కడ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, అక్కడ ఉన్న వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి కూడా మనందరూ కూడా గౌరవించుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు కొడుకు బయటికి వెళ్తే చిన్న దెబ్బ కలుగుతారేమో, బండొద్దు కారు కొట్టాలి అనుకునే తల్లిదండ్రులు. అది కూడా కారు ఇచ్చినా కూడా నెమ్మదిగా నడపరా, ఎక్కడికి బయటికి వెళ్ళద్దు, వెళ్ళిన తర్వాత ఒక 10 ఫోన్లు చేస్తాం పిల్లడు ఇంటికి వచ్చేంత వరకు కూడా. అలాంటిది మన పిల్లల్ని యుద్ధానికి పంపించే క్రమంలో సైనికులుగా తీర్చిదిద్దే ఆ తల్లిదండ్రులకి ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశభక్తి ఉండాలో మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మీరందరూ చేస్తుంది నిజంగా ఒక మంచి సేవ. మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఈ సైనికులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో మీరందరూ కూడా పనిచేయడం నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. సైనిక్ వెల్ఫేర్ తరఫున గవర్నమెంట్ కి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చున్నారండి. మనకి మెయిన్ ఏంటంటే సైనిక్ వెల్ఫేర్ సంబంధించి జవాన్లకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. డెఫినెట్ గా కార్పొరేషన్ విషయం సీఎం గారితో మాట్లాడి యాజ్ ఎల్ రెస్పాన్సిబుల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకుంటాం. అదేవిధంగా ఈ రోజు 30 నుంచి 35
తీసుకెళ్లి సైనికులందరికీ కూడా మంచి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అదేవిధంగా జిల్లాలో ఉన్న ఖాళీని కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు సైనిక విశ్రాంతి భవనాల నిర్మాణం, ఇందాకే పెద్దలు ఎమ్మెల్యేగా చెప్పారు, ఒక క్యాంటీన్ నిర్మాణం, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి. ఈ రోజు నేను ఎందుకంటే అంటాను, ప్రతి తల్లిదండ్రులకి నేను చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. పోలీస్ అయినా, దేశం కోసం కష్టపడుతున్న జవాన్ అయినా, ఎవరినైనా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది. ఆ గౌరవించుకోవాల్సిన చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు గౌరవించాలి, గురువును గౌరవించాలి అని చెప్పడంతో పాటు దేశ రక్షక భటులను కూడా గౌరవించాలి అని చెప్పే పరిస్థితి ప్రతి తల్లిదండ్రులని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఈ రోజు ఆగస్ట్ 15 దగ్గరలో ఉన్నప్పుడే ఈ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడంలో మీరు బాధ్యత తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన టీవీ గ్రూప్ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైనికులు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలనే అవసరం ఎంతన్నా ఉందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. తాడేపల్లిగూడెం ఏపీని టవర్లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరమవీర చక్ర సంజయ్ కుమార్, చార్లత ప్రభుత్వాలను సన్మానించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీజేపీ నాయకుడు చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నాణ్య తాతాజీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, నర్సాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు, నాయకులు మార్సిటి నరసింహమూర్తి, పసుపేటి రామారావు, గురుజాడ ఆనంద్ కుమార్, గట్టె మాణిక్యాలరావు, కొండపల్లి నగేష్, కొండపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత ముద్దుబుడ్డ బహుజన కులాల పోరాట యోధుడు జాన నాగేశ్వరరావు జీవితం నేటి యువతకు ఆస్ఫూర్తిదాయకమని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు పట్టలాకుల సెంటర్లో జాన నాగేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. నాగేశ్వరరావు జీవిత చరిత్రను ఆయన వివరించారు. పాలకుల ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనలో సగం, జనాభాలో సగం బీసీలు. అటువంటి బీసీలు అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో, కేంద్రంలో. అందులో భాగంగానే అంటే ఒక కల్లుగీత కార్మికుడైనా, ఒక చేనేత కార్మికుడైనా, ఒక రజిత బిడ్డ అయినా, ఇట్లా ఏ యొక్క సామాజిక వర్గం, బలహీన వర్గాలు చూసుకున్నా కూడా 50 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళ కళల్లో కంటి చూపు తగ్గిపోవడం కానీ, వాళ్ళ నరాల్లో సత్తువ తగ్గిపోవడం కానీ ఏదైతే ఉందో వీటిని గుర్తుపెట్టుకుని 50 సంవత్సరాలకి వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి. 50 సంవత్సరాలకి పింఛన్ అంటే ఈవేళ నెలకి 4,000 రూపాయలు, సంవత్సరానికి ఈవేళ 48,000 రూపాయలు. అంటే 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు తగ్గించడం వల్ల 10 సంవత్సరాలు ముందుకు రావడంతో 10 × 48 అంటే 4,80,000 రూపాయలు ఒక్కొక్క బీసీ బిడ్డకు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇవ్వాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే బీసీల రిజర్వేషన్ 34% ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు స్థానిక సంస్థల్లో. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, రాసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా 34% బీసీ రిజర్వేషన్ ఈ రాష్ట్రంలో చెక్కు చెదరలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గిపోయి ఈవేళ 16,000 పోస్టులు మన స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోయినటువంటి పరిస్థితి. బీసీ ఆదరణ లేదు, బీసీ సప్లై లేదు. ఈ రకంగా బీసీల గొంతు కోసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారి దగ్గర నుండి మన పాలకుల బిడ్డ జానా నాగేశ్వరరావు గారి వరకు కూడా మరి మేము స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తూ తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి సమీక్ష జరిపారని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సంఘటన ప్రదేశానికి సెంట్రల్ డిజైనింగ్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్ బృందాన్ని కూడా పంపినట్లు చెప్పారు. డ్యాం కొట్టుకుపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. కోతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఉస్లుమర్లో 10,965 మెట్రిక్ టన్నులు, పెండ్యాల్లో 1,16,956 మెట్రిక్ టన్నులు, నిడదోలు మండలం పందలపర్లో 41,324 మెట్రిక్ టన్నులు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు 1-2లో 680 మెట్రిక్ టన్నులు, రావులపాడు 2-3లో 760 మెట్రిక్ టన్నుల ఇసుక ఆదివారం నాటికి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జైళ్ల శాఖకు చెందిన రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా నిర్మించిన ప్రిజన్ కేఫ్ బాక్స్ గేట్, తూర్పుగోదావరి జిల్లా సబ్ జైలు అధికారి వారి కార్యాలయం ప్రక్కన నిర్మించిన పెట్రోల్ బంకును రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రారంభించనున్నట్లు కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షణకు హోంమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, జైలు శాఖ డైరెక్టర్ జనరల్ శశికుమార్ విశ్వజిత్ ఆదివారం నగరానికి చేరుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కారాగారంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను హోంమంత్రి వంగలపూడి అనిత అందజేయనున్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగే కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి సంబంధించి 1,147 మంది రైతులకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బకాయిలు 27,71,00,000 విడుదల చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2023-24 రబీ సీజన్లో రైతు నుంచి సేకరించిన ధాన్యం సేకరణ పెండింగ్ బకాయిలను 202.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం 2 దశల్లో రైతులకు చెల్లించడం ద్వారా రైతులకు ఊరట లభించిందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. గతాన్ని గుర్తు పెట్టుకోలేని వారు తిరిగి గతాన్ని అనుభవించాల్సి ఉంటుంది. జార్జి శాంతాయన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.